హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐబీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈ రోజు మరో కొత్త అప్డేట్ తో నేను మీ ముందున్నాను. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేసిన, మన శర్వానంద్ హీరోగా యాక్ట్ చేసిన బైకర్ మూవీ. ఈ బైకర్ మూవీ అయితే చూడడం జరిగింది. ఈ బైకర్ మూవీ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ కూడా బైక్ రైడ్ కోసం వెళ్ళాడు. బైక్ రైడింగ్ మీద వెళ్ళి ఈ బైకర్ మూవీ ప్రమోషన్స్ అయితే చాలా బాగా చేశారు. శర్వానంద్ కోసం రెబల్ స్టార్ కూడా ప్రమోషన్స్ వచ్చే రేంజ్ లో ఉండబోతుంది ఈ సినిమా అనుకున్నాం. ప్రభాస్ ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఈ మూవీని బైకర్స్ అంతా చాలా ఇంట్రెస్ట్ గా, చాలా వాళ్ళ ఓన్ సినిమా అన్నట్టుగా వెళ్ళి చూశారు. బైకర్స్ అంతా వెళ్ళి చూశారని అనుకుంటున్నాను నేనైతే. ఈ మూవీని చూసేటప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు ఊహించుకొని ఉండుంటారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ ఖచ్చితంగా గుర్తు తెచ్చుకొని ఉండుంటారు బైకర్స్ అంతా ఈ మూవీ చూసేటప్పుడు. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇప్పటివరకు చెప్పింది ఈ మూవీ గురించి, అంటే ఓన్లీ బైకర్స్ కోసం తీసాడేమో అన్నట్టుగా ఉంది ఈ మూవీ. బైకర్స్ వాళ్ళైతే ఓన్ చేసేసుకుంటారు ఈ మూవీ చూస్తుంటే. ఫ్యామిలీ ఎమోషన్ అనేది అంతగా ఎక్కువ పండించినట్టుగా లేదు. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారు కూడా ఒక ఫాదర్ కమ్ కోచ్ గా ఈ మూవీలో యాక్ట్ చేశారు శర్వానంద్కి. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి కూడా అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఈ సీన్ అనే రేంజ్ లో ఎక్కడ అనిపించలేదు. ఈ మూవీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో చాలా బాగుంటుంది. ఆ బైక్ సీన్లు వచ్చినప్పుడు, ఆ రేసింగ్ సీన్లు వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ మొత్తం చాలా బాగుంటుంది. ఈ మూవీకి బాగా హైలైట్ అని చెప్పుకోవచ్చు ఆ సీన్లు అయితే. ఆ రేసింగ్ సీన్లు మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఆ రేసింగ్ సీన్లే మెయిన్ హైలైట్ ఈ సినిమాకి. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నారు, కానీ ఓన్లీ రేసింగ్ మీదే బాగా హైలైట్ చేసి చూపించాడు అభిలాష్ రెడ్డి. ఇంకొంచెం బెటర్ గా చూపించొచ్చేమో అన్నట్టుగా ఉంది. ఈ మూవీ మీరు చూసినట్లయితే మీకు ఎలా ఉంది అనేది కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.